తెలంగాణలో పోటీ చేస్తాం. జిహెచ్ఎంసీతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం బానే ఉంది. 2019లో కూడా పోటీ చేశాం కదా. 2018లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మనకి 1000, 500, 200 అంతే కదా మనకి. అంటే నాగర్ కర్నూల్లో అనుకుంటా, నాకు తెలిసి ఆమె బర్రెలెక్క పోటీ చేసింది. ఎక్కడ బర్రెలెక్క పోటీ చేసి నాగర్ కర్నూలు దగ్గరనే ఆమెకు 5000 ఓట్లకు పైన వచ్చినాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ సింగిల్గా పోటీ చేసింది ఆ అమ్మాయి. ఈయనకు 1000 ఓట్లు 1800 ఓట్లు వచ్చినాయి. నోటాతోనే పోటీ పడ్డావు నువ్వు ఆ రోజున. అదొక్కటే కాదు, ఏ నియోజకవర్గంలో మీ వాళ్ళు పోటీ చేసినా గదే పరిస్థితి. ఒకవేళ ఒక 1000 ఓట్లు ఎక్కువ వచ్చినాయంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ బలంతో వచ్చినటువంటి ఓట్లే. ఏదో ఒక సింబల్ కావాలి కాబట్టి నీ పార్టీని ఎంచుకొని ఉంటారు. 2029లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణకు రాబోతున్నావా? వచ్చాయి, వెల్కమ్, ఆహ్వానిస్తాం మేము. కానీ నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ ప్రభుత్వం ఉండాలి అని కోరుకొని మీ కోట్లేసి అక్కడ గెలిపించినారు. కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ఎన్నుకున్నారు. నిన్ను డిప్యూటీ సీఎంని చేసినారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసినారు. నీ పరిపాలన అక్కడ సాగుతున్నది. 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినారు. మీరు ఒకవేళ తెలంగాణకు వచ్చి పోటీ చేస్తాం, మేము ఈయనే ఉంటాం అంటే అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి రండి, ఆహ్వానిస్తున్నాం మేము. సరే తేల్చుకుంటారు ఏ పార్టీ ఏంటన్నది. మరి నువ్వు అక్కడ ప్రభుత్వంలోకి వచ్చి అక్కడ ఉన్న సమస్యలు తీర్చాల్సిన నువ్వు ఈడ రాజకీయం ఏందా అనేది? ఈడ సభ పెడతా, ఈడేదో చేస్తా, ఈడ పార్టీ ఏంది? ఇదంతా లొల్లి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయరాదు. కోట్లాది మంది ప్రజలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయి. తెలంగాణ ప్రజల కన్నీళ్లు దురవడానికి, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి ఇక్కడ గవర్నమెంట్ చేయకపోతే ఇంకొక పార్టీనో ఎవరో ఒకరు చేసుకుంటారు. మా సాగు మేము చేస్తాం. తెలంగాణలో పర్యటిస్తా, ప్రజా సమస్యలపైన మాట్లాడతా. 12.5 సంవత్సరాలైంది కదా తెలంగాణ వచ్చి. ఏ సమస్య మీద నువ్వు మాట్లాడినావు జర చెప్పయా? ఏ సమస్యల మీద మాట్లాడినావు? సమస్యల మీద మాట్లాడకుండా 2014లో చెరువును కబ్జా పెట్టి 2022, 2021, 2022లో మ్యూటేషన్ చేసుకొని చెరువు నాది అని ఫెన్సింగ్ వేసుకున్నావు. ఇది నువ్వు చేసిన ఘనకార్యం. ఈడ కోడి చెరువుని కబ్జా చేసిండు కొణిదెల ఏందిన పేరు పవన్ కళ్యాణ్. నువ్వు చేసిన పని ఇది తెర వెనకాల. మళ్ళీ దానికి నేను ఆడ గోవులు పెంచుతున్నా, గోశాలు ఉన్నది, గడ్డి పెంచుతున్నా. మరి వ్యవసాయం చేసిన ప్రచారం ఎందుకు చేసుకున్నావు ఆ భూమిలో? మేము గ్రౌండ్కి వెళ్ళి చూపించినాం కదా, గ్రౌండ్ రియాలిటీ ఏందో చూపించినాం కదా, అక్కడ ఏమున్నది ఏంటి అన్నది. అంటే గోశాల అంటే గోమాతని పెంచుతున్నాడు కాబట్టి నీ మీద పాజిటివిటీ వచ్చేస్తుందా చెరువును కబ్జా చేసినంత మాత్రాన? నన్ను అడుగు పెట్టనివ్వబోమనే బెదిరింపులకు భయపడను. ఎవరన్నారు నిన్ను అడుగు పెట్టనివ్వమని? ఎవరు గెలికినారు అసలు తెలంగాణ సమాజాన్ని? ఎవరు గెలికిరు? మీరే గెలికిరు. మీ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అమ్మనాబూతులు తిట్టి, మీ క్యాడర్ అంతా అమ్మనాబూతులు తిట్టి సోషల్ మీడియాలో తెలంగాణ సమాజాన్ని అవమానించింది. ఎంత ఘోరమైన మెసేజ్లు ఉన్నాయి అక్కడ. ఎక్కడి దాకా మాట్లాడారంటే చివరికి మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరి దగ్గర, మీరు ఆనాడు నిజాం కాలంలో మీరు ఎక్కడో పడుకోబెట్టి మీరు బతికిరు కదా అనేటువంటి మాటలు కూడా అందులో ఉన్నాయి. ఎంత దుర్మార్గులరా మీరు! ఇది తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి మధ్య జరుగుతున్న గొడవ కాదు ఇది. ఇగో ఇట్లాంటి కబ్జాకోర్లకి, పెట్టుబడిదారులకి వీళ్ళకి జరుగుతున్నటువంటి గొడవ. ప్రజలకేముందని ఇక్కడ వచ్చి బతుకుతున్న వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు, కలిసి ఉన్నారు. ప్రజల మధ్య గొడవ పెట్టి ఇది ప్రజల గొడవగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదం. ప్రాంతీయ విద్వేషం అట ఉగ్రవాదం కంటే ప్రమాదం అట. ఇప్పుడు నేను నా ప్రాంతం అనేటువంటి సెంటిమెంట్ లేకపోతే వాడు మనిషే కాదు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, అన్ని రాష్ట్రాల సమూహమే భారతదేశం. మరి నువ్వు జాతీయవాదం ముసుగులో నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రాంతీయవాదాన్ని లేకుండా చేయొచ్చా? లేకుండా చేయొచ్చా? అంటే రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ని పడగొట్టొచ్చు, ప్రాంతీయ పార్టీలను రాకుండా చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చా? ప్రాంతీయ విద్వేషం వేరు, ప్రాంతీయ వాదం వేరు. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నది మీరు. ఇది భారతదేశమా లేక పాలస్తీనానా, పాకిస్తానా?
నువ్వు చెప్పాలా మరి. ఇది పాలస్తీనానా పాకిస్తానా భారతదేశం అన్నది నువ్వు చెప్పాలా. మేము భారతదేశం అని అనుకుంటున్నాం, మేము భారతదేశ పౌరులం, మాకు భారతదేశం అంటే ప్రేమ ఉన్నది. నువ్వే అన్నావు కదా గతంలో ఇది పాకిస్తాన్ విభజన లెక్క ఉన్నదని. మీ ఒక బీజేపీ ఎంపీ మాట్లాడింది కదా పాకిస్తాన్ విభజన లెక్క చేసి ఆంధ్ర తెలంగాణ విభజన అని. మరి ఆనాడు మాట్లాడినవా నువ్వు? ఆనాడు నువ్వు మాట్లాడినవా? అది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే కదా. ఇలాంటి వాతావరణం దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర పంజాబుల్లో పర్యటించవచ్చు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వయనాడులో పోటీ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా? కొన్ని పార్టీలు సోషల్ మీడియా ముసుగులో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. నేను చెరువును కబ్జా చేశాను అని నిర్ధారిస్తే సర్కారుకు రాసిస్తా. ఆడ డాక్యుమెంట్స్ ఉండేగా ఆడ. కొన్ని పార్టీలు నేను చెరువును కబ్జా చేశాను అని నిర్ధారిస్తే సర్కారుకు రాసిస్తా. తెలంగాణ ఏపీని కలిపే హైవేకు బూర్గుల పేరు పెట్టాలి. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెరువును కబ్జా చేశాను అని నిర్ధారిస్తే సర్కారుకు రాసిస్తా అంటున్నాడు. నువ్వు కబ్జా చేసినావని క్లియర్గా కనబడుతున్నది స్వామి. ఇంకా మళ్ళీ కబ్జా చేస్తే అని పాయింట్ ఎందుకు వస్తున్నది? ఒకవైపునేమో కబ్జా చేస్తే రాసిస్తా అంటుండు, ఇంకొక వైపునేమో అది ప్రైవేట్ ల్యాండ్, ఎవరన్నా పోతే క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసు పెడతా అంటుండు. మరి ఒకవైపునే రాసిస్తా అంటున్నావు, ఇంకోవైపునే బెదిరిస్తున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? మేము అందుకే అంటున్నాం దమ్ము ఉంటే కేసు పెట్టమంటున్నాం. నువ్వు ఎప్పుడైతే కేసు పెడతావో అది లైవ్లో ఉంటుంది. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా మేము పోరాటం చేయడానికి కూడా అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆ అంశం లైవ్లోకి వస్తుంది. మేము ప్రతిసారి కోర్టుకు పోతున్నప్పుడల్లా ప్రజల్లో అరే వీళ్ళు కోర్టుకు ఎందుకు పోయిరని ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. నీకు దమ్ముంటే క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసు పెట్టు. మాటలు అనడం కాదు, పెట్టమని చెప్తున్నాం. మేము ప్రూవ్ చేస్తాం. నువ్వు కబ్జా చేసినామని ఆల్రెడీ ప్రూవ్ చేసినాం. 100కు 100% నువ్వు 10 ఎకరాల భూమిని కబ్జా పెట్టినావు. ఇంకా నీ దగ్గర ఉన్న 8 ఎకరాల భూమి, మొత్తం 18 ఎకరాల అఫిడవిట్లో చూపించినావు. ఇంకా నీ దగ్గర ఉన్న 8 ఎకరాల భూమి అది అసైన్ ల్యాండ్ అనే అనుమానాలు ఉన్నాయి మాకు. ఇంకా 696 అండ్ 695 అనే సర్వే నెంబర్స్ కొంత తారుమారు ఉన్నది. అది కూడా మాకు తెలిసి పిఓటి యాక్ట్ ప్రకారంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న అసైన్డ్ భూమిగా మాకు కనబడుతున్నది. ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేసినట్టున్నారు. నీదే కాదు, చుట్టుపక్కల చాలా భూములు అసైన్డ్ భూములని ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. నువ్వు కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నువ్వు కూడా ఆ 8 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసి నువ్వు దొంగతనంగా ఎక్కించుకున్నట్టు కనబడుతున్నది. దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాలా, అది ప్రభుత్వమే తేల్చాలి. మీరు భూమి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇవన్నీ కథలే వద్దండి. నువ్వు అన్నావు కదా నేను కొనుక్కున్నా అంటున్నావు. ఇది సేల్ డీడ్, నువ్వు చేసుకున్న సేల్ డీడ్. ఇది సేల్ డీడ్ నెంబర్ 3213. గిదానికి చెప్పరాదు. ఈ 3213 అనే సర్వే దీంట్లో ఎవరు పోయి దీన్ని రిజిస్ట్రేషన్ చేసిర్రు? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోవాలి కదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఎవరు పోయిరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి? నువ్వు పోయినావా? నువ్వు పోలే. నువ్వేం చేసినావు? నీ తరపున ఒక వ్యక్తిని పెట్టినావు. నీ తరపున శరత్ మరార్ అనే ఒక వ్యక్తిని నువ్వు అక్కడ పెట్టినావు. ఆయన నా రిజిస్ట్రేషన్ బాధ్యత తీసుకుంటాడని. ఆయనకి నువ్వు ఎండార్స్ 32A అనే ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ 32A అనే ఫామ్లో చాలా క్లియర్గా ఈయన అమ్మిన వ్యక్తి, ఈయన కొన్న వ్యక్తి. ఈ కొన్న వ్యక్తి సెలబ్రిటీనో లేకపోతే ఏజ్డ్ అయితేనో ఇంకేటైతేనో ఇంకొక పర్సన్కి మనం ఆ బాధ్యతను అప్పచెప్పొచ్చు. అప్పుడు ఈయన శరత్ మరార్ అనే ఈయనకు బాధ్యతను అప్పచెప్పిండు. ఇది ఫామ్ నెంబర్ 32, ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ యాజ్ పర్ సెక్షన్ 32A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. దీంట్లో ఏముంది? ఐ సెండ్ హియర్ విత్ మై ఫోటోగ్రాఫ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ద ఫామ్ ప్రిస్క్రైబ్డ్ త్రూ మై రిప్రజెంటేటివ్ శరత్ మరార్ యాజ్ ఐ కెనాట్ అపియర్ పర్సనల్లీ బిఫోర్ ద రిజిస్టరింగ్ ఆఫీసర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫ్ అసిస్టెంట్స్. అంటే నేను హాజరు కాలేకపోతున్నా, తిను హాజరవుతాడని. ఇప్పుడు తిను ఏం చేయాలా? రిజిస్ట్రేషన్ టైంలో రావాలి కదా. ఇగో ఇది ఈకేవైసీకి సంబంధించి అమ్మిన ఆయన ఉన్నాడు, మరి కొన్న ఆయన ఏడి? వీళ్ళిద్దరు విట్నెస్. కొన్న ఆయన ఫోటో ఏది? కొన్న ఆయన అంటే నువ్వు లేవు, నువ్వు ఇంకోరికి అప్పచెప్పినా కూడా ఆయన రావాలి కదా. మరి ఆయన రాకుండానే ఈ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు? ఏ రకంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగింది? ఈ సేల్ డీడ్ చిత్తు కాగితంతో సమానం. చిత్తు కాగితంతో సమానం. దీని మీద రేవంత్ రెడ్డి ఇమీడియట్గా తేల్చాల. నువ్వు ఫస్ట్ డాక్యుమెంట్లోనే ఖతం అయిపోయినావు. దీనికి ఆన్సర్ ఉందా? ఇంకా మేమేం చెప్పాలనుకుంటే బొచ్చడి చెప్పొచ్చు ఇలా. నువ్వేమన్నావు? ఎందుకంటే నువ్వు మళ్ళీ ల్యాండ్ ఎత్తినావు కాబట్టి నేను రాసిస్తా అన్నావు కాబట్టి నువ్వు రాసియాలి. ఇక
ఇంకా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. లేకుండే ఒక్క నిమిషం ఆగండి. ఎటు పోయిందో. ఇది ఒక్కసారి చూడండి, మీరు గమనించండి. మీరు ఇక్కడ ఈయన సేల్ డీడ్లో నార్త్ సైడ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 705 పార్ట్ అండ్ 706 పార్ట్ అన్నాడు. ఓకే, నార్త్ సైడ్ 705 అండ్ 706 పార్ట్ కొంత ఇందులో ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, దెన్ నెక్స్ట్ సౌత్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 684 పార్ట్ అన్నాడు. ఇది సౌత్ అన్నాడు. ఓకే, 684 ఉన్నది ఇక్కడ. ఈస్ట్ సైడ్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 709 పార్ట్ అన్నాడు. 709 ఏడుందండి, 708 అవతల ఉంది. మరి నీ అడ్జస్టెంట్ 708 పెట్టాలి, కానీ ఇటు ఈస్ట్ సైడ్లో 708 మిస్ చేసి 9 ఎట్ట పెడతావు? అంటే నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు. అంటే నువ్వు ఇప్పుడు సర్వేకి ఆదేశిస్తే ఇప్పుడు దీన్ని హద్దుల ప్రకారం ఈ నుంచి కొలవాల్సి వస్తుంది. అంటే దీన్ని కూడా కలిపేసుకున్నావా? వెస్ట్ సైడ్ పబ్లిక్ రోడ్ అంటున్నాడు. ఇవన్నీ కాదు, అసలు గ్రౌండ్కి వెళ్తే నువ్వు చెరువుని నీ మేనేజరే మొత్తం నీ కథ అంతా బయట చెప్పేసిండు. నీ మేనేజరే మొత్తం అడ్డంగా నీ సేనాని నీ కథను మొత్తం అడ్డంగా ఇరికించి పడేసినాడు. ఇక్కడ మీ నాయకుడు వ్యవసాయం చేసినాడే, వ్యవసాయం లేదు ఏం లేదన్నాడు. అయిపోయి పని సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు అని పెద్ద ప్రచారం చేసినావు కదా. ఇది మాది అన్నాడు. మరి చెరువులు ఎట్లా వేసినాడు? చెరువు మాది అంటాడు. చెరువు మీద ఎట్లయితే అంటే ఇది ప్రైవేట్ చెరువు అంటాడు. హెచ్ఎండిఏ లేక్స్కి వెళ్తే చాలా క్లియర్గా ఇది చెరువు అని చూపిస్తున్నది. డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇదంతా హెచ్ఎండిఏ లైవ్లో ఉన్నటువంటిది. ఈ సంతకాలు ఎక్కడ పోయాయంటే సంతకాలు ఎందుకు పెట్టిరు, వాళ్ళ మీద కేసు పెట్టాలంటాడు. మరి ఇవన్నీ నేను ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలే? చెప్పాలి కదా, మీరు చాలా క్లారిటీ ఇవ్వాలి కదా. ఒక మాటతో అది కబ్జా అయితే తీసేసుకోండి. గ్రౌండ్లో చాలా క్లియర్ 10 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి పడేసినావు కదా. నిన్ను ఎవడు చెరువుకు ఫెన్సింగ్ ఏమన్నది? ఎట్లా? నీకు అధికారం ఎక్కడిది? ఒకవేళ అది సి పట్టా అయిందనుకోండి, సి పట్టా అంటున్నావు నువ్వు, సి పట్టాకి ఫెన్సింగ్ వేసి ఎవడన్నా కబ్జా పెడతారా? అది పక్కన పెట్టు. వాల్టా చట్టం ప్రకారం అసలు అందులో బోర్ వేయడానికి కానీ, తట్ట మట్టి అందులోంచి తీసుకుపోవడానికి కానీ, కొత్తగా మట్టి అందులో వేయడానికి కానీ అవకాశం లేదు. తెచ్చి మొరం పోసినావు, రాళ్ళు వేసినావు, ఏకంగా బోరే వేసినావు చెరువులా. ఏం మనిషివా నువ్వు? ఏం మనిషి నువ్వు అసలు? ఇంత ఓపెన్గా అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం, మళ్ళీ ట్రెస్ పాస్ కేడతా. నీకు దమ్ముంటే కేసు పెట్టమని అడుగుతున్నా. నేను శాతనైతే కేసు పెట్టమని అడుగుతున్నా. క్రిమినల్ ట్రెస్ పాస్ కింద మేము అందులోకి ఎంటర్ అయినందుకు నువ్వు మా మీద కేసు పెట్టాలి. మీరు పెట్టాలి, మేము కోర్టుకు పోవాలి, ప్రతిరోజు దీని గురించి మాట్లాడాలి. బంతి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టులో ఉన్నది. రేవంత్ రెడ్డి ఆయనే అంటున్నాడు, నేను ఒకవేళ కబ్జా చేస్తే తీసేసుకో అని. నువ్వు దాన్ని వెనక్కి తీసుకుంటావా, లేకపోతే వాళ్ళకి ఏజెంట్ కింద ఉన్నట్టుగా నిన్ను ప్రజలు అనుకోవాలన్నా? ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయండి. ఎందుకంటే అది 10 ఎకరాల భూమి, దాదాపు 500 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ. అది తెలంగాణ జాతి సంపద. అక్కడ ఉన్న జన్వాడ గ్రామ ప్రజల సంపద అది. అక్కడ మేము లైవ్లోకి వెళ్తే కట్ట మొత్తం మూసి పడేసినారు. కట్ట మొత్తం మూసి ఖతం చేసి పడేసినారు. కన్వెన్షన్ సెంటర్లో వచ్చేసినాయి అక్కడ. ఇంకోటి మొత్తం అది ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో 111 జీవో ఎత్తేస్తున్నాం అనగానే ఈ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది. మరి నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చేయబోతున్నావు ఆ భూములని? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోర్టులో బంతి ఉన్నది, నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాబట్టి.